బాలయ్య గారు మీరు చేసిన మూవీస్లో చాలా వరకు 15 మూవీస్ అన్నీ కూడా హిట్ మూవీస్. తర్వాత అప్పుడు చేశారు, ఇప్పుడు అబ్బాయి గారితో. దట్టు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు అంటే బ్రదర్స్, మంచి బ్రదర్స్, మంచి బాండింగ్ అంటారు. రామ్ లక్ష్మణులు అని మీరు అన్న తర్వాతే ఆ వర్డ్ ఎవరికి అనిపించలేదు. అంటే అప్పుడు మీరు అన్న తర్వాత ఓకే అని అనుకున్నాం. అలాగే నిజంగా అలాగే ఉన్నారండి. ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిమానం, అన్న తమ్ముళ్ళు అఫెక్షను. ఇప్పుడు అన్న ఏమో తమ్ముడు కోసం తను బాగుండాలనుకుంటాడు, తమ్ముడేమో అన్న కోసం మా అన్న బాగుండాలి. ఎంత ముద్దుగా ఉంటుందండి ఇద్దరిని చూస్తుంటున్నా. స్టేజ్ మీద చూస్తుంటారు వాళ్ళు చిన్న చిన్న అల్లర్లు, ప్రేమ. నిజంగా నాకు అనిపించింది, అందుకే నేను అన్నాను నిన్న మాట. రామ్ లక్ష్మణ్లా ఉన్నారు, ఎప్పటికీ బాగుండాలండి. ఒక బ్రదర్స్ అలా ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. అది ఆ సిస్టర్స్లో కావచ్చు, బ్రదర్స్లో కావచ్చు. సో నాకు వాళ్ళిద్దరిది అలా అనిపించింది అన్న. సో వన్ లాస్ట్ క్వశ్చన్. సో మీరు కొంచెం రివీల్ చేశారు, అంటే కొడుకు అమ్మకున్న బాండింగ్ మీరు అలా చెప్తూ ఉంటే అలా వింటూ ఉన్నాం చూస్తూ. తర్వాత సినిమాలో చూడండి అన్నారు మీరు కానీ చెప్పారు. సో క్లైమాక్స్లో 20 మినిట్స్ నుంచి మూవీ 20 మినిట్స్ నుంచి అసలు వీర లెవెల్లో ఉంటుంది. దట్టు ఒక చిన్న ట్విస్ట్ ఉందంట. ఆ ట్విస్ట్ ఏంటనేది అట్లీస్ట్ ఆలోచించి ఇదైపోయింది నాకు. చిన్నగా ఏదన్నా క్లూ. ఎందుకండి కాదమ్మా, మీకు తొందర ఏమొద్దండి. 4 రోజులు వెయిట్ చేస్తే సినిమా రిలీజ్ అవుద్ది. మీకు వీలైనప్పుడు యాక్చువల్లీ ఫ్యామిలీతో వెళ్ళండి. నేను 100% చెప్తాను, మీరు ఫ్యామిలీతో వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఓకే, మొత్తానికి ఏప్రిల్ 18న వస్తున్నారు. సో చేపల పులుసు తినడానికి రెడీగా ఉండండి మ్యామ్. స్వయన ఇంకా దీక్షలో ఉన్నాను నేను. అదే దీక్షలో ఉన్నాను. ఏముంది నాకు ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ దీక్షలు ఉన్నాయి, నాకే తెలీదు. దేవుడు అలా చేయించాడో తెలియదు కానీ కంటిన్యూస్ దీక్షలే నాకు ఈ సినిమా మొత్తం. నేను ఎప్పుడూ దీక్షలో ఉన్నాను. సో అది ఎప్పటికి అవుతుందో నాకు తెలియదు, బట్ సక్సెస్ మాత్రం వినబోతున్నాం.